లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, ఉపాస్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెలవేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, పీడీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల మరియు బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చర్చి సెంటర్లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ సెలవేంద్రాన్ని పెట్టడం జరిగిందని, ఒకే రోజు దాదాపు 1500 మంది మంచినీరు త్రాగే విధంగా సామర్థ్యం కలిగిన వసతి ఏర్పాటు చేశామని, అలాగే 500 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి తెలియజేశారు. మండుతున్న ఎండలో ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ మినరల్ వాటర్ సెలవేంద్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ డాక్టర్లు డాక్టర్ ఎన్ పవన్ కుమార్, డాక్టర్ రాధా, డాక్టర్ సాత్విక్, డాక్టర్ లీనా, జనరల్ మేనేజర్ ఆనంద్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ముందు వాళ్ళు అక్కడ కాదన్నారు చెప్పాలి. నమస్కారాలు. ఈరోజు మన చెస్ సెంటర్లో మన లయన్స్ క్లబ్ ఉపాస్ వాళ్ళ ఆధ్వర్యంలో మన సెలవేంద్రాన్ని ఒకటి ఓపెన్ చేసుకోవడం కుదిరింది. అదేవిధంగా ఈరోజు ఎండలు పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా, డిహైడ్రేషన్ రాకుండా ఎక్కడంటే అక్కడ ఇట్లాంటి సెలవేంద్రాలు ఉండటం వల్ల వాళ్ళు చల్లని మజ్జిగ, అదేవిధంగా వాటర్ తాగడానికి అనుకూలంగా ఈరోజు ఉపాస్ హాస్పిటల్ వాళ్ళు, మన డాక్టర్స్
మన వాళ్ళంతా కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో నీటిని బట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో దాని అన్నీ కూడా చలివేంద్రాలు కానీ ఇట్లా మజ్జిగీయటం కానీ ఇంకా కూడా నెక్స్ట్ మంత్కి అయితే 50కి పోయేటట్టు ఉంది. ఇప్పుడు 42, 43 ఉంది టెంపరేచరు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మన డాక్టర్స్ అందరికి కూడా ఉపాసులు వాళ్ళు ఇదివరకు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన బసవతారక హాస్పిటల్ క్యాన్సర్ వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దానికి కూడా మేము వెళ్ళున్నాం. కాబట్టి ఇలాంటి మంచి సొసైటీలో ఉపయోగపడే కార్యక్రమాలు మంచి కూడా డాక్టర్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా కూడా దీన్ని అందరూ కూడా వాడుకునే విధంగా చేసుకోండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మనం స్థానిక చర్చి సెంటర్లో చలివేంద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చలివేంద్రానికి ఓపెనింగ్కి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, చందోల్ హరిప్రసాద్ గారు, లయన్స్ క్లబ్ 316 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రావడం జరిగి ఎమ్మెల్యే గారి చేతి మీదుగా దీన్ని ఇనాగరేట్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ డీజేఆర్ ట్రస్ట్ తరఫున ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం, ఆ స్ఫూర్తితోనే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తన వంతుగా ఈ చలివేంద్ర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది మన ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 46.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇంకొక డిగ్రీ పెరిగే అవకాశం కూడా ఉంది. కొప్పరిపాడు మండలంలో 2 రోజుల క్రితం కూడా 42.8గా రికార్డ్ అయింది. సో డీహైడ్రేషన్ పేషెంట్స్ కూడా మన హాస్పిటల్కి రావడం, దీనికి నివారణ చర్యగా చలివేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే ఓఆర్ఎస్ వాటర్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద కూడా మన అవగాహన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఓఆర్ఎస్ చేసుకునే విధానం తెలియక చాలామంది 100,000 ఖర్చు పెడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 1 లీటర్ నీరు కాచి చల్లార్చిన నీళ్లలో మనం 6 స్పూన్స్ షుగరు, టీ స్పూన్స్, అలాగే ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం తయారు చేసుకుంటే సుమారు 5 గ్లాసులు వాటర్ వస్తుంది. ఎవరైనా రోజు 1 నుంచి 2 గంటలు మధ్యాహ్నం తిరిగే వాళ్ళు కంపల్సరీగా ఈ లీటర్ ఓఆర్ఎస్ తాగాలని మా హాస్పిటల్ తరఫున మేము ప్రమోట్ చేస్తున్నాము. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వాళ్ళు, గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే కార్డియాక్ పేషెంట్స్, అలాగే కిడ్నీ సంబంధించిన వాళ్ళు ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎందుకంటే షుగర్ మోతాదు ఎక్కువైనా డయేరియా పెరిగిద్ది, అలాగే సాల్ట్ కంటెంట్ పెరిగినా కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ పెరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీడియా తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ ఉపాస్ తరఫున ఇవాళ చర్చ్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి, మరియు 316H లయన్స్ గవర్నర్ చందోల్ హరిప్రసాద్ గారికి మా ధన్యవాదాలండి. సో అలాగే ఈ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది నిపుణులు మరియు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. సో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భూతాపం, సో సర్ఫేస్ టెంపరేచరు 2 to 3 degrees ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది రెగ్యులర్ కన్నా. సో దీని ఇంపాక్ట్ వల్ల మనకు రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ డీహైడ్రేషను మరియు సీజనల్ డయేరియాస్. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఈ చలివేంద్రంలో మజ్జిగ సప్లై కూడా చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ చలివేంద్రం కార్యక్రమానికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉపాస్ తరఫున మేము ఈ చలివేంద్ర కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నాము.
దానికి మనకి అనుమతినిచ్చినటువంటి దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన కామాపల్లి సీతారామయ్య గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈ సంవత్సరం ఎండలు అందరూ చెప్తూనే ఉన్నారు, ఎండలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. దానికి ఎండ బారిన ఎవరు కూడా పడడానికి కొద్దిగా మనకి ఎండ టైంలో ఎవరు కూడా బయటికి రాకుండా వీలైన విధంగా చూడండి. రెండోది ఎండ బారిన ఏదైనా చిన్న తేడా పడినా, మనకి వీక్నెస్ అనిపించినా మనకి ఫస్ట్ ఓఆర్ఎస్ సొల్యూషన్ తాగడానికి ప్రయత్నించాలి. రెండో ఇమ్మీడియట్గా మనకి దాంతో రిలీఫ్ ఏదైనా రాలేదు అంటే ఇమ్మీడియట్గా మనకు ఉపాధి హాస్పిటల్ మీరు వచ్చి తగిన వైద్య సదుపాయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.